హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 4th వీక్ కన్ఫర్మ్డ్ నామినేషన్ లిస్ట్ చూద్దాం. ఓకే, ఫస్ట్ పర్సన్ వచ్చేసి మణికంఠ అయితే నామినేట్ అయ్యారు. దాని తర్వాత ఆదిత్య ఓం, అలానే ప్రేరణ, దాని తర్వాత సోనియా, దాని తర్వాత నబీల్, అలానే పృథ్వీరాజ్. ఓకే, ఈ 6 మెంబర్స్ అయితే నామినేషన్ లిస్ట్లో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే 9 కూడా నామినేట్ అవుతుంది. కాకపోతే నిఖిల్ చీఫ్ అయ్యారు కాబట్టి సో తను ఏంటంటే బిగ్ బాస్ ఒక స్పెషల్ పవర్ ఇచ్చి ఒకరిని నామినేషన్ లిస్ట్ సేవ్ చేయాలి అంటే తను 9కి పేరు చెప్తారనమాట. ఓకే, సో 9కి అయితే నామినేషన్ లిస్ట్ అయితే సేవ్ అయింది అని చెప్పొచ్చు. సో నామినేషన్ లిస్ట్లో ఇప్పుడు మీరు ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం చూసుకుంటే 6 మెంబర్స్ అయితే కన్ఫామ్గా అయితే ఉన్నారు. సో ఈసారి చాలా టఫ్ ఉండబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆదిత్య ఓటింగ్ వైజ్ లిస్ట్లో ఉన్నాడు, అలానే పృథ్వీరాజ్ ఓటింగ్ వైజ్ లిస్ట్లో ఉన్నాడు. అలానే మీరు చూస్తే సోనియా కూడా కొంతవరకు లిస్ట్లోనే ఉంది. కాకపోతే సోనియా ఏంటంటే బయట పేరు గట్టిగా ఉండడం వల్ల తనైతే సేవ్ అవుతుంది అనమాట. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం చెప్పాలి అని అంటే ఈ వీక్ పృథ్వీరాజ్కి ఆదిత్య ఓంకి వీళ్ళిద్దరిలో ఒక వెళ్ళిపోయే ఛాన్స్ అయితే గ్యారంటీ ఉంది. బేస్డ్ ఆన్ ఈ వీక్ తన గేమ్ అనమాట. వాళ్ళిద్దరు గేమ్ వైజ్ ఎవరు బాగా ఆడితే వాళ్ళు ఉంటారు, ఎవరు గేమ్ సరిగ్గా ఆడకపోతే వాళ్ళు వెళ్ళిపోయే ఛాన్స్ అయితే గట్టిగా కనిపిస్తున్నాయి. కానీ మీరు చూసారు కదా లాస్ట్ 3rd వీక్ ఎలిమినేటెడ్ ఆదిత్య, మన అభయ్ నవీన్. ఎందుకంటే ఏదైనా మన బిగ్ బాస్కు అనుకూలంగా మనం ఉండి అక్కడికి మనం వెళ్ళినప్పుడు షోకి వాళ్ళు చెప్పింది మనం వినాలి. మనం ఎదురు ప్రశ్నలు వేయకూడదు, బిగ్ బాస్ గురించి తక్కువ చేసి మాట్లాడకూడదు షోను ఉద్దేశించి. సో అన్ఫేర్ అనడము, బయాస్ అనడము ఇదంతా కరెక్ట్ కాదు. అందుకే నాగ్ సార్ కూడా తనకైతే పనిష్మెంట్ ఇచ్చాడు అనేది నాకు తెలుస్తుంది. సో ఇంకొక రకంగా చెప్పాలి అంటే నాగ్ సారే కాదు, బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా ఇతన్ని మనము వదిలేసామంటే ఒక్కరి తరపున ఇంకొకరు కూడా ఇలాంటి వాళ్ళు పుడతారు. సో బిగ్ బాస్ షోకే బ్యాడ్ నేమ్ అనేసి వాళ్ళు గ్రహించి నిజంగా ఓట్స్ తక్కువ వచ్చాయంటే చెప్పలేము, తక్కువ వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు. కానీ బిగ్ బాస్ని తను బెదిరించాడు కాబట్టి, అంటే బెదిరించడం అంటే అదే తన ఒపీనియన్ ప్రకారం ఫన్ చేశాడు, కానీ అది చాలా పెద్ద పెద్ద మాటలు. సో కాబట్టి తనైతే ఎలిమినేషన్ అయితే అయిపోయారు. సో కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా కొంతవరకు భయపడుతూనే ఉంటారు. మా బిగ్ బాస్‌ని ఏం అనకూడదు మనము. మన మీద వచ్చామా, ఆడామా, రెమ్యునరేషన్ తీసుకున్నాం, వెళ్ళామా అనే ఉండాలి అని వాళ్ళకి అర్థమైంది. సో ఈసారి చాలా జాగ్రత్తగా అయితే ఉంటారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, 6 మెంబర్స్ అయితే నామినేషన్ లిస్ట్‌లో ఉన్నారు. ఈ వారం మీ పాయింట్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారో మీరు భావిస్తున్న కామెంట్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.